అందరికీ నమస్కారం అండి. ఈరోజు సుభాషితానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మనకి లలితా సహస్రనామంలో ఒక శ్లోకం ఉందండి. అదేమిటంటే తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక అని చెప్పేసి ఒక శ్లోక వాక్యం అన్నమాట ఇది. అంటే దీని అర్థం ఏంటంటే మనిషికి 3 రకాలైనటువంటి తాపాలు ఉంటాయిటండి. తాపం అంటే బాధ. తాపత్రయాగ్ని అవి అగ్నిలాగా వాళ్ళని బాధ పెడుతూ ఉంటాయన్నమాట. అంత వేడిని అంటే అంత తాపాన్ని సృష్టిస్తాయన్నమాట మనిషికి. అవి ఏమిటి అంటే మొదటిది ఆధ్యాత్మికం, తర్వాత ఆది భౌతికం, తర్వాత ఆది దైవకం అని చెప్పేసి 3 బాధలు ఉంటాయన్నమాట. ఆధ్యాత్మికం అంటే ఏంటంటే ఆ మనిషి మానసికంగా శారీరకంగా కలిగేటువంటి బాధల్ని ఆధ్యాత్మిక బాధలు అంటారు వాటిని. అంటే మనిషికి అనేక రకమైనటువంటి ఈది బాధలు మానసికంగా అనుభవిస్తూ ఉంటాడనమాట. కుటుంబంలో కానివ్వండి, తనకి వేరే రకాలుగా ఉద్యోగంలో కానివ్వండి, అనేక రకమైనటువంటి బాధలు వచ్చినప్పుడు ఆ మానసికంగా పడేటువంటి బాధలు కొన్ని ఉంటాయి. అట్లానే శారీరకంగా ఏదో గాయాలు అవుతాయి, లేకపోతే ఏదో యాక్సిడెంట్లు అవుతాయి. ఇట్లా శరీరానికి రోగాలు వస్తాయి. ఈ శరీరానికి పడేటువంటి బాధల్ని శారీరక బాధలు, ఈ రెండింటినీ కలిపి ఆధ్యాత్మికమైనటువంటి బాధ అని చెప్తారనమాట. తరువాత ఆది భౌతికం అంటే మనకి పక్క ప్రాణుల ద్వారా, ఇప్పుడు మనకి ఏదో బయటికి వెళ్తుంటాం, ఏ పురుగులు పుట్ర అదే పక్క మనుషులు వాళ్ళతో ఏదో ఇబ్బందులు వచ్చినాయి అనుకోండి, వాళ్ళ ద్వారా కొంత మనకి ముప్పు పొంచి ఉంటుంది. ఇట్లా వేరే ప్రాణుల ద్వారా మనకు వచ్చేటువంటి బాధల్ని ఆది భౌతిక బాధలు అంటారన్నమాట. ఇది ఒక రకమైనటువంటి బాధ. మూడవది ఆది దైవకం. దైవికంగా వస్తాయి, అవి మన చేతుల్లో ఉండవు అన్నమాట. ప్రకృతి సహజంగా కొన్ని వైపరీత్యాలు వస్తూ ఉంటాయి కదా మనకి, భూకంపాలు, సునామీలు, ఇట్లా అనేక రకమైనటువంటి పిడుగులతో పడేటువంటి వర్షాలు, ఇట్లా ప్రకృతి వైపరీత్యంగా వచ్చేటువంటి బాధల్ని ఆది దైవిక బాధలు అంటారన్నమాట ఇవి. ఇట్లా 3 రకాలైనటువంటి తాపాలతో మనిషి ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఈ ఇబ్బందుల్ని ఎట్లా తొలగించుకోవాలి అని చెప్పేసి అంటే, మన లౌకికంగా మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక కష్టం రాగానే దాని నుంచి బయటపడాలి అంటే వాళ్ళ మార్గం వాళ్ళు వెతుక్కుంటూ ఉంటారు. అయితే అది పూర్తిగా మనం దాని ద్వారా, ఇప్పుడు ఒక రోగం వచ్చిందనుకోండి, మనం వేసుకునే మందు నిజంగా చెప్పాలంటే ఒక 30% మనకి పనిచేస్తుందని చెప్పి అంటారు. మిగతాదంతా కూడా సంకల్ప బలం చేత, ఆ తర్వాత మనకు ఉన్నటువంటి ఒరిజినల్ స్టామినా, ఇవన్నీ కూడా పనిచేస్తేనే మీకు ఆ మందు ద్వారా పూర్తి ఫలితం వస్తుందన్నమాట. ఆ రోగ నివారణ ఇవన్నీ మనిషికి ఉంటేనే దాని యొక్క పూర్తిగా స్వస్థత చేకూరుతుందన్నమాట. ఇట్లా మనకి ఆ మనిషి యొక్క తత్వాన్ని, శరీర తత్వాన్ని, వీటిల్ని బట్టి ఆ ఫలితాలు వస్తాయన్నమాట. సో అట్లాంటప్పుడు కేవలం అమ్మవారు ప్రార్థన ద్వారా మాత్రమే ఆ మిగతా ఫలితం అనేది మనం సంపాదించుకోవాలి. దానికి అందుకని ఈ యొక్క లలితా సహస్రనామం ద్వారా అమ్మవారు అంత శక్తివంతురాలు. నువ్వు చేసే ప్రయత్నాలన్నీ చేసిన తర్వాత ఆ అమ్మవారిని గనక ప్రార్థిస్తే దాని ద్వారానే నీ యొక్క పూర్తి స్వస్థత చేకూరి ఏ బాధలైనా, పైన చెప్పినటువంటి మనం 3 బాధలు ఉన్నాయి కదా, ఆధ్యాత్మిక బాధ, ఆది భౌతిక బాధ, అట్లానే ఆది దైవిక బాధ. ఈ 3 బాధల ద్వారా మనిషి బయటపడాలంటే తన ప్రయత్నంతో పాటు ఆ అమ్మవారిని శరణాగతి చేసుకుంటే, లలితా పరాభట్టారిక ఆ మహాతల్లిని ఎవరైతే ప్రార్థిస్తూ ఉంటారో దాని ద్వారా పూర్తి స్వస్థత, దాని ద్వారా పూర్తి విముక్తి మనకి లభిస్తుందన్నమాట. అట్లానే దాని ద్వారా కూడా దీనికి ఇంకోటి చెప్తారండి. ఒకటేమిటంటే మన యొక్క ఏదైనా ఒక కష్టం రావడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటంటే 3గా ఉంటాయిట అవి. ఏమిటంటే, ఒకటి మనస్థితి. మన యొక్క మనస్థితి ఏ రకంగా ఉంటుంది అనేది మన యొక్క కార్యక్రమాన్ని నిర్దేశిస్తుందన్నమాట. ఆ మనస్థితి మన యొక్క కంట్రోల్లో పెట్టుకోవాలి. మనస్సు ద్వారానే మనకి రకరకాలైనటువంటి ఇబ్బందులు మనిషి పొందుతూ ఉంటాడు. అందువల్ల ఆ మనస్థితిని కరెక్ట్గా ఒక మంచి మార్గంలో, రుజు మార్గంలో ఎప్పుడూ కూడా పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటే
కష్టాల నుంచి తప్పించుకోగలుగుతాడు. శారీరకమైనటువంటి బాధలు ఉన్నాయనుకోండి, ఆహార నియమాలు, అట్లానే వ్యవహారం, మనకి ఒక మంచి లైఫ్ స్టైల్ అంటారు కదా, ఆ లైఫ్ స్టైల్ని సక్రమంగా ఒక మంచి ప్రణాళికతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసుకోవాలి. ఆ తర్వాత పరిస్థితులు కొన్ని మన చేతుల్లో ఉండవండి. మనం ఎంత ఇదిగా ఉన్నా కూడా సమాజంలో మనిషి సంఘజీవి. పక్కవాళ్ళు చేసేటువంటి పనుల వల్ల కూడా మన యొక్క ఫలితాలు కానివ్వండి, మన యొక్క జీవితం కూడా కొంత ఒడిదుడుకులకి లోనవుతుంటుంది అన్నమాట. అందువల్ల ఆ పరిస్థితుల్ని చక్కబరుచుకోవాలి. ఇరుగు పొరుగు వాళ్ళతో మంచిగా ఉండటం, అట్లానే మనకి గవర్నమెంట్తో అన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన యొక్క ఆ నిర్దేశితమైనటువంటి గవర్నమెంట్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటిని నిక్కచ్చిగా మనం పాటించటం, ఇట్లాంటివి చేసుకుంటే ఆ పరిస్థితుల వల్ల వచ్చేటువంటి ఇబ్బంది మనం తట్టుకొని నిలబడగలుగుతాం. అట్లానే మూడోది గ్రహస్థితి. దైవికం అని చెప్పుకున్నాం కదా ఇందాక. అంటే గ్రహస్థితి వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. వాటిల్ని కేవలం ఆ భగవంతుడి యొక్క కృపతోనే మనం ముందుకు దాటగలం అన్నమాట. మన చేతుల్లో లేనివి, ఒక సునామీ వచ్చిందనుకోండి, అది మన చేతిలో ఉండదు కదా. అయినా కొంతమంది రక్షింపబడతారు. దాంట్లో మనం కనుక చూసుకుంటే భూకంపాలు వస్తాయి, చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు, కొంతమంది మాత్రం రక్షించబడుతూ ఉంటారు. అది వాళ్ళకి పూర్తిగా దైవకృపే. అది అందరూ అక్కడే ఉంటారు, కొంతమందికి ఇబ్బందులు వస్తున్నాయి, కొంతమంది దాన్ని తట్టుకొని నిలబడుతున్నారంటే అది దైవ కృప కిందే మనం చెప్పుకోవాలన్నమాట. అంటే ఆ సంకల్పాన్ని కల్పించేవాడు భగవంతుడు, ఆ సంకల్పం నుంచి బయటికి తీసుకొచ్చేవాడు కూడా భగవంతుడే. అందువల్ల ఆయన్ని పట్టుకుంటేనే మనం ఈ యొక్క 3 బాధల నుంచి కూడా బయటపడతాము అని చెప్పేసి అమ్మవారు స్వయంగా లలితా సహస్రనామంలో చెప్పింది. దీన్ని అందరూ గమనించి ఆ యొక్క దేవతని ఎల్లవేళలా ప్రార్థిస్తూ ఇటువంటి తాపత్రయాల నుంచి బయటపడాలి అని చెప్పేసి ఆశిద్దాం. స్వస్తి.